కర్ణాటక కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు బయటపడింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య పోరు మరింత ముదిరేలా ఉంది. తనకి తెలియకుండా తన శాఖలోని అధికారులను బదిలీ చేశారని డీకే ఫైర్ అవుతుండగా, అధికార పక్షంలోని విభేదాలు కాంగ్రెస్ కొంప ముంచుతాయేమో అనే ఆందోళన క్యాడర్లో ప్రారంభమైంది. కర్ణాటకలో సిద్ధు వర్సెస్ డీకే, సీఎం డిప్యూటీ సీఎం మధ్య పోరు మరింత ముదురుతుందా? తన శాఖలో సిద్ధరామయ్య జోక్యంపై ఫైర్. సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య మరోసారి వివాదం రాజుకుంది. డీకే శివకుమార్ నిర్వహిస్తోన్న ఇరిగేషన్ శాఖలో ఆయనకి తెలియకుండా 5 చీఫ్ ఇంజనీర్లను సీఎం సిద్ధరామయ్య బదిలీ చేశారు. దీనిపై డీకే మండిపడ్డారు. తన శాఖలో తన ప్రమేయం లేకుండానే చీఫ్ ఇంజనీర్లను ఎలా బదిలీ చేస్తారని సన్నిహితుల వద్ద ఫుల్లుగా ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. తర్వాత 15 రోజుల క్రితమే చీఫ్ సెక్రటరీకి లేఖ రాసిన డీకే బదిలీ చేసిన ఇంజనీర్లను యథావిధి స్థానాలకు పంపాలని కోరారు. ఈ విషయమే చీఫ్ సెక్రటరీకి డైరెక్ట్ గానే చెప్పారట. అయితే సీఎస్ మాత్రం డిపిఏఆర్ శాఖ ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారని, ఆయన సిఫారసు చేసిన మేరకే ఉత్తర్వులు జారీ చేసినట్లు చీఫ్ సెక్రటరీ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే డీకే మాత్రం తన శాఖకు సంబంధించిన ఉద్యోగుల బదిలీలు, నియామకాల విషయంలో తన ప్రమేయం లేకుండా చేయరాదని 2 ఏళ్ల క్రితం మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడే సర్క్యులర్ పంపిన విషయాన్ని గుర్తు చేశారట. రాష్ట్రంలో జలవనరుల విభాగంలో కొందరు ఇంజనీర్లకు కీలకమైన పనులు అప్పగించిన వేళ బదిలీలు చేస్తే ఎలాగని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో అనే ఉత్కంఠ పార్టీలో నెలకొంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంలో డీకే పాత్రే ఎక్కువని ప్రచారం సాగినా, అప్పట్లో హైకమాండ్ సీఎం, డిప్యూటీ సీఎం అంటూ సిద్ధరామయ్యని, డీకే శివకుమార్ని పదవుల్లో నియమించింది. దానిపైన డీకే తిరగబడతారు అని ఎక్కువ మంది అప్పట్లో అంచనా వేశారు. కానీ పార్టీ మాటే ఫైనల్ అంటూ ఆయన తన పదవిలో తాను ఇమిడిపోగా అడపాదడపా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పైకి సైలెంట్ గా ఉన్న డీకే తన పదవికి ఎర్త్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ సిద్ధరామయ్య తన క్లోజ్ సర్కిల్స్ లో వాపోతుంటారు అంటారు. ఈ క్రమంలోనే తాజా వ్యవహారం కర్ణాటక కాంగ్రెస్ సర్కిల్స్ లో రచ్చ చేస్తోంది.